నయమి క్షేత్రం క్షేత్రజ్ఞన్ అనేదిని క్షేత్రజ్ఞన్ అనేదాన్ని రెండుடையదిని మొదట చూసి ముడిచాము. அடுத்து ఇప్పుడు జ్ఞానం అనేదాన్ని భగవాన్ చెప్పింది ఆరంభించారు. జ్ఞానం అనేదిలో మంచి గుణాలు 20 గుణాలని పற்றி చెప్పారు. దాని పற்றி గురుపరానంద చెప్పిన ఇంట్రొడక్షన్ ని మనం చూసినాము. దేనికోసం ఈ నற்பண்புகள்ని మనం ఫాలో చేయాలి. ఈ ప్రమాత అంటే ఈ ప్రమాణి అరించుకునే వాండు వచ్చి తగుదియైన వాండుగా ఉంటేనే దీన్ని అరించుకుందుకు వెళ్ళవును. ఒక కన్నాడి ప్రతిఫలించింది ఎప్పుడు వెళ్ళవును. ఆ జ్ఞాన ఎది ముందాతవుతుందో దాన్ని ఎప్పుడు ప్రతిఫలించింది వెళ్ళవును. ఆ కన్నాడి బాగా అழுக்கு లేకుండా నీటా క్లీనా ఉంటేనే దాన్ని ప్రతిఫలించిందుకు వెళ్ళవును. అదే మరి ఈ ఆత్మని ప్రతిఫలించే శక్తి ఎప్పుడు మనసుకు వస్తుంది అంటే అది తెలివిగాని క్లీన్ అని ఉండాలి. ఆ క్లీన్ ఉండేదానికి ఈ గుణాలు మంచి గుణాలు అనేది కండిపుగా ఉండాలి. ఆ మనసు ఆ పక్వం అవుతనే ఆత్మని ప్రతిబింబించేందుకు వెళ్ళవును. అది ఇది అన్నినేని అనాత్మ అనేదాన్ని క్షేత్రం అనేదిలో చూసాము. ఈ ఉపాధిగా ఉండే అనాత్మ ఎట్ట కన్నాడి వచ్చి అనాత్మగా ఉంటనాலும் దానికి ప్రకాశం అనేది కన్నాడికి దొరకదు. అది కన్నాడిలో వచ్చి అழுக்கு నిరంజు ఉంటేనే అది ప్రతిబింబించింది వెళ్ళవదు. అదేది ఆ అழுக்குని పూరా క్లీన్ చేస్తా ఉంటే సూర్య ప్రకాశాన్ని అది ముழுமைగా ప్రతిబింబించుతుంది. అదే మరి మన మనసుని మన మనసులో ఉండే అழுக்குలని అన్ని క్లీన్ చేస్తా ఉంటే దాని నుంచి ఆత్మగానేని ఆ బ్రహ్మంగానేని వాళ్ళ అది ఉండేది మన పురించుకోవచ్చు. ఇది సిద్ధ వస్తువు అటంతా చెప్పేము. కన్నాడి అనే ఈ మనసు వచ్చి సిద్ధ వస్తువు దేనికోసం చెప్పేము. ఆదిగానే ఉంది, ఆ బ్రహ్మంగానే ఉంది. దాని నుంచి అది తోట్ర మాత్రంగా జస్ట్ ఈ తోట్రాలోనే మనకు అని మన వేற ఉపాధిగా అటంతా చెప్పేమే తవుర అది ఉண்மைలోని అది బ్రహ్మనే అనేదాన్ని మనకు ఈ గుణాలని మన క్లియరా అభ్యాసం చెయ్యంగానే దాన్ని మన పురించేందుకు వెళ్ళవును. దానికే ఏం చెప్పినారు, అభ్యాసం చెయ్యబోతే ఈ శాస్త్రం విసంగా అవసరం. ఎట్టా జీర్ణం అవ్వకుండా ఉండే ఉణవు మనకు கெடுதல் ఒంటికి ఆరోగ్యాన్ని ఉడలుடைய ఆరోగ్యాన్ని கெடுத்து விடுస్తుందో అழிச்சு விடுస్తుందో అదే మరి ఈ శాస్త్రం వచ్చి క్లియర్ పురించి దాన్ని అభ్యాసం చెయ్యబోతే కుతర్కం అదాவது మన ఇష్టానికి తర్కం చేసేందుకు ఆరంభించుతాం. మన ఇష్టానికి దాన్ని పొరుள்படுத்திందుకు ఆరంభించుతాం. మనసు లేని కోణంగితనంతా చేసు దాని తగ్గట్టు ఏదైనా రీజనింగ్ ఇచ్చి అది కరెక్టే అనేట్టుగా జస్టిఫై చేతా ఉన్ను. ఆ శాస్త్రాల ఎట్టా చెప్పిండారు, పారంపర్యంగా ఎట్టా వచ్చింది అనేదాన్ని మన దల్లోండి మారనే కూడదు. అది వద్దే ముఖ్యం. మన ఇష్టానికి అన్నిని అర్థపడుతున్నామంటే అది వచ్చి వేరే అழிவுனுக்கு మనని ఎత్తుపోయి ఉడుస్తును. దానికే ఈ కాస్ట్ అంతా ఇచ్చి ఎత్తుపోయారు. సరే, ఇప్పుడు వచ్చి ఈ మనకు మన తూய்மைని మన ఒరుముఖపడుదల కావలే. మన తూய்மை వచ్చి కర్మయోగా నుంచి వచ్చును. మన ఒరుముఖపడుదల అనేది మన ఉపాసన లేకపోతే భక్తి నుంచి వచ్చును. ఇప్పుడు ఈ గుణాల అన్నినేని మొదట 3 స్టేజ్ గా చెప్పినారు. ఒకటి వచ్చి జానాతి, దాని స్వరూపాన్ని మన తెలుసుకోలే. అనగా ఇచ్చతి అంటే దాన్ని మన విరుంబాలే. దాని విరుంబేదానికి ఏమేం ఉపాయాలు ఉందో దాన్ని మనం చెయ్యాలి. ఆ విరుంబేట్క మనకు ఆ గుణం వచ్చి విరుంబేట్క ఉంటేనే ఇప్పుడు సత్యం వద అటని చెప్పారు. ఉண்மை మాట్లాడాలి అంటే దాన్ని పற்றி తెలుసుకుంటున్నాము. దాన్ని విరుంబాలి. విరుంబపోతే ఇప్పుడు ఏమి ఆ సత్యాన్ని మాట్లాడకపోతే మన దొంగ మాట చెప్పితే మంచిది. మనకు బాగా ఇప్పుడుకి మన అన్నిని అనుభవించాల్సినేక ఈ దొంగ మాట చెప్పితే వాళ్ళు మనకు బాగా అన్ని చేసి ఇచ్చితరేక అటాంటి చింత ఎంచేము. కావంటే నీండ కాలం ఒక పీరియడ్ ఆఫ్ టైం వెనక ఆ ఉண்மை బయట వచ్చేప్పటికి
తిరిగి మననే దానికి సఫర్ అవ్వాల. ఉన్మే తెలిసేప్పుడిగా అప్పుడు చూసుకుంటా ఆటాడిసింత మన ఎంచాచు కావంటే అది ఇంతాని ప్రச்சனைకి వడివహుతును అనే దాని నుంచి దీని అన్ని ఇచ్చ తింటే దానిలో విరుపం రావలే అనే దానికే మహానుడే కత్తలు ఇదింత మన చూడాల. దానికి ఒక 10 విషయాల్ని మనం చూసాము, ఉపాయాల్ని. ఇచ్చతి యతతే అంటే ముయర్చి చేసేది. దీనికి ఉండే ఉపాయాలుగా ఒక 10 చూసాము. ఏమి ఫాలో చేసేప్పటికి ఏం బలం మనకు తవులను, ఫాలో చేయబోతే ఏం ఇழப்பு వచ్చును అనక సత్సంగం మహానుடைய சரித்திரம் ఇదింత మన చదివేప్పటికి ఆ దీని పట్టియ తెలివి మనకు వచ్చును అనగా. 4వది వచ్చి దండనే, మనకు దానికి ఒక పనిష్మెంట్ ఇచ్చునేది, గిఫ్ట్ ఇచ్చునేది. బాగా చేసినామంటే మనకు గిఫ్ట్ ఇచ్చుకునేది. గిఫ్ట్ అంటే ఏమి ఉడనే పొరుళ్ళ అట్ట మారి లేదు. మన నాటి దినం ఇది బాగా చేసి దీన్ని బాగా చేసినామంటే మనకు ఏదైనా ఒకటి మన పట్టిందాని కూడా కొంచెం గెల్లు చేసుకోవచ్చు అనేట్టుగా ఏదైనా ఒక గిఫ్ట్ మనకు ఇచ్చుకునేది అనగా. 5వది సంకల్పం. 6వది సంకల్పం అంటే ఏమి, మన ఈ గుణాన్ని ఇన్ని దినాలకు కడపెట్టాలి. 3 మాసం ఈ దీన్ని తిరిగి ఎంచి చూసి సత్యం వద అనేదాన్ని మన ఎన్ని మాట దొంగ మాట చెప్పేమో అది కొరంజుతా వస్తుందా అనేది ఇంతని మన మనసులో తిరిగి అనలైజ్ చేసి చూడాలి అనగా. అవధానం అంటే మున్నెచ్చరికై. మున్నెచ్చరిక అంటే ఏమి, మన మొదటనే తెలుసును ఈ మన బలహీనం, మనసునుடைய బలహీనం మనకు తెలిసింటే మన ఎప్పుడు కోపం వచ్చును, ఎప్పుడు ఇదింతా మనకు ఓరளவு చూసిందుకు వెళ్ళవును, మన మనసుకు అరించుకుందుకు వెళ్ళవును. అటనేప్పటికి ఆ మున్నెచ్చరికతోని అది ఇంకా వచ్చును, దాని తగ్గట్టు మన నడుచుకోలే అటనేసి పాదుకాపుగా ఉండునేది. అది వచ్చి అవధానం. அடுத்து சகாய அன்வேஷணம் అంటే వేరే గుణాలనుடைய ఉదవిని నాడేది. సహాయం అంటే ఉదవి, అన్వేషణం అంటే సీకింగ్ తేడుదల్ అనేది. ఇంకొక గుణాలనుடைய అదావదు ఒక గుణం రావాలంటే దానికి ఈ గుణాలు మన చూడబోయాము. ఇప్పుడు అహింస అనే గుణం రావాలంటే దానికి ద్వేషం ఉండకూడదు అనగా, మన్నిచ్చే తన్మై ఉండాలి, అక్సెప్టెన్స్ ఉండాలి. ఇదింత ఉంటేనే ఆ అహింస అనేదాన్ని ఫాలో చేసింది వెళ్ళవును. అట ఇంకొక గుణాలనుடைய ఉదవిని నాడేది అనేది వద్దే ముఖ్యం. అదింత మన అవేర్నెస్ కు, మన విழிப்புணர்வுக்கு ఎత్తుకొచ్చుకోవాలి. அடுத்து ప్రతిపక్ష భావన అటాంటి ఒకటి చూసాము. దానిలో వచ్చి ఆపోజిట్ గుణం, ఏ గుణం మనకు రావాలని మనం ఎంచేమో దానికి ఆపోజిట్ గా ఎదురుగా ఉండే గుణాన్ని మన ఎత్తుకొచ్చుకున్నామంటే ఆటోమేటిక్ గా ఈ మనతో ఉండే నెగటివ్ ఎదుర్మறைగా ఉండే గుణాలని ఎత్తుకొచ్చేప్పుడు, ఇప్పుడు లోభం మనతో ఉన్నది ఏంటంటే దానం. లోభం అంటే కర్మితన్మై. ఆ కర్మిగా ఉండేవాడు దానం అనే గుణాన్ని మనం ఎత్తురంగరంగా ఈ కర్మితనం అనే గుణం సకాఫోను అనగా. అదే మరి 9వది వచ్చి ధ్యానం. ధ్యానం అంటే వాల్యూ మెడిటేషన్. ఈ పండులాని ఉடைய పెరుమేని చూసేది, నాటి దినం పూరా ఏం చేస్తాము, ఏం గుణాలు మనకు ప్రచనేగా ఉన్నది, ఏం గుణం మనకు వచ్చింది అనేది దాన్ని యోసించి చూసేది. తిరిగి అది మనకు ఆ గుణం వచ్చి తన్మయంగా ఉంది అట్టనేసి భావించేది. తిరిగి నాను దానం చేసేదిలో మహాన్గా ఉండాను, బాగా దానం చేసేవాడిగా ఉంటాను అటనేసి మననియే మన కర్పణ చేసేది. అదే మాది అందరితో అన్బుతో ఉండాను అనేట్టుగా ఫీల్ చేసేది. అట ఫీల్ చేయంగా మనసులో ఆ ఆనందాన్ని మన ఉణర్ందంగా ఆ గుణాన్ని మనం ఫాలో చేయాలి అనే ఆశ వచ్చి మనకు వచ్చును అనక. దానికి ఉండే ముయర్చిని మన సేతువు. అదే మరి ప్రార్థన అనేది వద్దే ముఖ్యం. దేవుడితో ప్రార్థన చేసేది, ఈ గుణం నాకు రావలే అనేసి నేను ఇన్ని ముయర్చి చేసేది. దీంట్లో వచ్చి ఇట మన అన్ని చేయంగా ఒక తిరిగి తోల్వియే వచ్చింది అంటే మనకు ఒక కోపడకూడదు ఎంచేము. కాబట్టి తిరిగి కోపం అవుతుంది అంటే దేవుడితో
మన మాట్లాడి ఇటు మారి అవుతుంది చేతుంది అట అనేసి దీనికి నాకు ఒక మంచి ఒక సొల్యూషన్ తీర్వునియ్యి అట అనేసి దేవునితో ప్రార్థన చేసేది. అట ఉళమార మన వచ్చి ప్రార్థన చెయ్యంగా கண்டிப்பா మనకు దానికి ఒక తీర్வு వచ్చిన డోర్ మూల్యంగానో ఏదైనా పుస్తకం మూలంగానో ఏదైనా ఒక వழிలో దానికి ఉండే తీర్வு మన ముందాతి వచ్చి నిలుసును. అదింతని గాడ్స్ గ్రేస్, అదే దేవుడుடைய అనుగ్రహం అనేది. మన ఉண்மைగా మన ఆ తేడల్ మనకు రోగం ఉన్నది అంటే ఆ ఏం మన వెతికేమో దానికి ఉండే తీర్వు మనకు கண்டிப்புగా వచ్చి సేర్ను. ఆ ప్రార్థనయుடைய ఇది వచ్చి అంత మహత్వం. దానింత మన పురించుకుని దాన్ని చెయ్యాల. ఇదింత మన ఏర్కనవే చూసినది. ఒక్కొక్క గుణాలకుని పొదువుగా ఎట్టా మన ఎత్తుకు రావల ఒక గుణాలని అనే దాన్ని పట్టి ఇవాళ దాకా ఇంట్రొడక్షన్ చూసాము. నేను వద్ద జాస్తి వాళ్ళు చెప్పిన அளவு చెప్పలా, ఓరளவுக்கு దానిuடைய ఒక మీకు ఒక రుచి రావలే అనే దానికోసం ఒక అవుట్ లైన్ మట్టు చెప్పిండా. డీటెయిల్ స్వామి చెప్పిండారు. దాన్ని మీరు ఆ యూట్యూబ్ లో మీరు చూసుకోవచ్చు. సరే, ఇప్పుడు వచ్చి ఒక్కొక్క గుణం గాని చూసిందిగా ఆరంభిస్తాడు. అమానిత్వం అనే దాన్ని బట్టి చూతాడి మోట. మానిత్వం అంటే ఆత్మని పూజ్యత్వ భావన చెప్పుకోవచ్చు. మానిత్వం అంటే ఆత్మని అంటే తన్నిడத்தில், పూజ్యత్వ అంటే ఉయర్వాக తన వాళ్ళకు రోగనేని నన్ను నేనేని ఉయర్వుగా ఎంచుకునేది ఆ భావన వేసేసి. పూజ్యత్వం అంటే పూజ చేసే దీనికి తగుది దోరుగుంది దేవుడిగా ఉంది. కాబట్టి మన ఏం మననే వద్దే ఎక్కువ ఉండట్టుగా మననే కర్పణ చేసుకునేది మనని. ఇంకొక మారి ఏటా చెప్పాలంటే ఆత్మనక శ్లాఘనం అంటే ప్రైజ్ చేసేది. ప్రైసింగ్ అంటే పుగழ்ந்து ఎంచు మననియని మన ఉయర్వుగా ఎంచి మననియే మన మనసు రోగ పుగழ்ந்துకునేది. అట అదే మానిత్వం చెబుతారు. దానికి ఆపోజిట్ గా ఉండేది. అదావదు అమానిత్వం అంటే ఆ గుణం లేకుండా ఉండేది. మనని ఇది మానిత్వానికి ఇంకొక వార్త ఏం చెప్పారంట, గర్వం అనేదాన్ని చెప్పారు. మనని ఉయర్వుగా ఎంచేము అంటే ఏదిలో ఎంచేము ఉయర్వుగా అనేప్పుడు ఏ నిమిత్తంగా అనేప్పుడు ఏ కారణం నుంచి మనని మన ఉయర్వుగా ఎంచేముంటే ధన నిమిత్త మానిత్వం, కుల నిమిత్త నాను నిండ సెల్వంత నాతో నిండ రూపాయి ఉంది అటని దానించి మనకు మానిత్వం మనని ఉయర్ந்து ఎంచుకోవచ్చు. కులం ఈ కులాలు పుట్టిందా అని సెంచి కులం జాతి ఏ జాతిలో పుట్టిందామో అనేది, ఏ కుటుంబాల పుట్టింటామో అట అనేది దాన్ని మనకు ఒక దానించిత ఒక పెరుమై తற்பెరుమై అట అనిసితా చెప్పేమి అట మరి వచ్చింది వాయిపుంది. నే అందంగా ఉండాను, సౌందర్యం ఆది నుంచి ఆ నిమిత్తం గాని ఆ కారణా నుంచి కూడా మనకు గర్వం రావచ్చు. అనగా మన చేసిన తవం అనేది ఏమి ఇదింత నేను చేశాను, నేను మా వారానికి నిద్నాలు విరదం ఉంటును, ఈ పూజలు చేసేను అట అనిసింతాని మననేని గర్వపడుకునేది. అనగా గుణం, ఈ గుణాలంతా నాకుంది, ఈ మంచి గుణాలంతా నాకుంది నేనే నన్ను పెరుமைగా ఎంచుకునేది. జయం వెట్రి అదావదు ఇదింతా నేను జయించిందా అట అనేసి దానించి వచ్చే గర్వం. పుగళ్ అందరూ నన్ను పుగழ்ந்து మాట్లాడారు అనేదిలో వచ్చే గర్వం. పదవి నాకు వచ్చే పదవి నుంచి ఒక పదవిలో ఉండాను అంటే ఆ పదవి నుంచి వచ్చే గర్వం. అనగా విద్యా గర్వం అదే వద్దే అదావదు విద్య వచ్చి మనకు విద్య అనేది వచ్చి మనకు మంచి ఆ జ్ఞానం వచ్చి మనకు కల్వి ఏమితుంది మంచి విధంగా మనని ఎత్తుకొస్తుంది. కాబట్టి దల్లోని గర్వం అనేది వచ్చింది అంటే కొదవంతా వచ్చును సకాఫును. ఇప్పుడు ధనం పోతుంది అంటే ఒకనాటికి అది పోయిందుకు వాయిపుంది. ఈ కులం పుగళ్ దిల్లోండి మన బయట వచ్చామంటే పదవి
అట ఇంకా ఒకవేళ ఒకవేళ ఉండదు, ఒకవేళ వెట్రి వచ్చును ఒకవేళ తోల్వి వచ్చును, అది ఇంతని నిలైగా ఉండేది లేదు. కాబట్టి మనతో విద్య అనేది వచ్చి మన ఎప్పుడు ఒకటి పట్టి బాగా తెలుసుకున్నామంటే ఆ తెలిసినది అనేది ఆ గర్వం పొయ్యేది వచ్చి వద్దే కష్టం. హోమా స్టేజ్ పోతేనే లేకపోతే వద్దే వయసు ఎప్పుడుకి అది పోయిందుకు వాయిపుంది. కాబట్టి మన బాగుండేదాకా ఆ విద్యా గర్వం వచ్చింది అంటే అది వద్దే కష్టం మారేది. దానించి అది ఇంత రాకుండా చూసుకోలే. ఈ గర్వం అన్ని ఏం చేస్తున్నాయి, మన ఈగోని అట్నే సాలిడిఫై చేస్తున్నాయి, కఠినపడుతున్నాయి. మనకి ఆ గర్వం ఉండంగా అహంకారం కూడుస్తున్నాయి. దానిచే ఏం చెప్పేది, ఇది ఇంత ఉండకూడదు, దీని ఇంత అని మన ఈ దిల్లోంతని మనకు గర్వం వచ్చింది. గర్వం రాకుండా మన చూసుకోలే. ఇంకొకటి కూడా చెప్పారు, విద్యమాన అవిద్యమాన గుణ నిమిత్త మానిత్వం. విద్యమాన అంటే ఉండేది, అవిద్యమాన అంటే లేని గుణాలు. ఇప్పుడు విద్యమాన ఇప్పుడు ధనం కులం అళకు అన్ని చెప్పినాము. ఇంకా సౌందర్యం దవం గుణం ఇది ఇంత మనకు ఉంది, దానించి గర్వపడేము. మనకి లేకుండా ఉంది ఇక దానిలోని మనం గర్వపడుతూ ఉంటా. ఎట్టా అని దాని ఏం ఎగ్జాంపుల్స్ చెప్పినారంటే, నా తాత పండితన్, నే పండితన్ లేదు, నా తాత పండితన్. ఇప్పుడు పండితన్ అంటే నే పండితన్ అంటే నేను సంతోషపడాల్సిందే, గర్వపడాల్సిందే. నేను ఏం చేశాను, నాతో ఆ క్వాలిటీ లేదు. వాళ్ళు అంత ఇదిగా ఉండిన వాళ్ళు, ఆ దిల్లో ఒక దూసు కూడా మనతో లేదు ఆ గుణం. అట్ట ఉండిని మా తాత అట్ట ఉండినారు అట అనేసి గర్వపడేది. అట లేని విషయాలు కని గర్వపడుతూ ఉంటా. ఇది వద్దే. అదావదు మనకు ఇది ఇంకా చదివేప్పుడుకి వద్దే ఫన్నీగా ఉంది, వద్దే ఇది ఏమి ఇట్టంతానా ఉన్నట్టు అనేసి. అంటే మన మనసుని మన అనలైజ్ చేతనే ఎట్టా అంతా మన గర్వం అనేది ఉంది అనేదాన్ని మన పురించుకోవచ్చు. కొంచెంగాని అనలైజ్ చేసి చూసినా ఉంటేనే నిదానంగా దానికి ఈ వాల్యూ మెడిటేషన్ అనేది డైలీ ఒక 10 నిమిషాన్ని కూండి ఒక వాల్యూ అమానిత్వం మనకి ఎప్పుడెప్పుడు ఎట్టాటంతా గర్వం అవుతుంది అనే దాన్ని మన పురించుకుందుకు కొంచెం దాని పట్టి మనసులో విచారం చెయ్యాలి. ఒక కొంచెం అదే పండుగనే ముందాతి నైట్ పండుగనే ముందాతి లేకపోతే పండుగనే కూడా కొంచెం యోసి చూడాలి. ఆగా ఎట్టా మారింత మనకి గర్వం అవుతుంది అనేదాన్ని మన యోసి చూసా ఉంటే నవ్వుగా మన లైఫే మనకి పెద్ద కామెడీగా అవసరం. ఇప్పుడు మన పురాణ కథల్లో అంతా చదివేము నిండా అన్నిదిలోని గర్వ భంగ పడలం అట అనేసి ఒక పడలనే దానికోసం రాసిండ్రు. ఆంజనేయర్కి గర్వం వచ్చింది, భీమన్కి గర్వం వచ్చింది, అర్జునునికి గర్వం వచ్చింది. ఒక్కొక్కరుకుని ఎట్టా గర్వం వచ్చింది. నేనే పూజ చేసేదిలో సిరందవన్, నేనే దానం చేసేదిలో సిరందవన్ అట అనేసి అర్జునని ఎంచేది. అట ఒక్కొక్కరుని ఎట్టా గర్వపడ్డారు, దాని వాళ్ళ గర్వంని కృష్ణుడు ఎట్టా అழிచినారు అనేది ఇంతని మన కథలు పురాణాలలో బాగా వినింటు. ఆంజనేయర్ భీమన్ని వాళ్ళని తూకింది వెళ్ళకుండా ఆ పారిజాత మలరిని తినిపోయేప్పుడు ఆ కథలంతా మనం చదివింటాము. ఆ గర్వభంగం అనేది వద్దే ముఖ్యం. దానిచే దీని తిరిగి మొదటి దీనికి అనేని గుణాన్ని మన ఎత్తు రావాల్సిన ముఖ్యమైన గుణం వచ్చి ఈ అమానిత్వం అనేదే. వీళ్ళు బలి చక్రవర్తి ఆ కథలో కూడా ఆ వామనన్ వచ్చి 3 అడి మన్ను అడిగేరు. మొదట వానలోకం భూలోకం భూవర్లోకం అన్ని ఇచ్చారు. ఇచ్చిన వెనక 3వ లోకం మూడవది స్టెప్ ఎక్కడ పెట్టాలి అనేప్పుడుకి అతన్ని తల వంగి తలని సుంచేరు. దేనించి అంటే నే ఇచ్చిన నేను ఈ లోకాన్ని ఆ లోకాన్ని ఇంత దేవుడికి ఇచ్చా అనే ఆ ఈగో ఉంది, దానిని మన ఇచ్చి రావలే అనేదే అక్కడ
ఆ మూడవది స్టెప్ వచ్చి దానికే అనేదానిని మన పురించోల அடிக்கடி ரமணருடைய கத்தல்ல பூரா இது திருவி திருவி வச்சுக்கணும். దేని మన నాన్ యార్ అనేప్పటికి ఏమి మాట్లాడుతున్నాడు దోరుగా ఎన్నం వచ్చింది అనే ఆ కేள்விని మన తిరిగి తిరిగి మనకు రోగ అడిగేప్పుడు అదావదు ఇప్పుడు నాకు నన్ను ఇట్ట చెప్తారు అట్ట చెప్తారు నేను ఇంత కష్టపడా అటానిసి అన్ని ఏదైనా ఒక పులంబల్ మన మనసులో పోయికుంటా ఉంటే అది దోరుకు అటానిసి మననే తిరిగి కేள்வி అడిగినా ఉంటే అది దోరుకు మనవుடைய ఈ ఉపాధికే ఈ ఇండివిజువల్ వ్యక్తిగా తని మనిషిగా మనగా ఒక కర్పణ చేసి ఒక మనిషిని పెట్టుకుంటామేక ఆ వాండికే అదేంట అదే ఆ ఈగోకే ఆ ప్రచனையே தவிர நான் ఆ ఒరిజినల్ కాన్షియస్నెస్ చెప్పేమి సచ్చిత్ ఆనంద స్వరూపంగా ఉండే అదే నేను అనేదాన్ని పురించుకునేప్పుడు ఇది ఇంత ఒకటినే లేదు అనేదాన్ని మన క్లియరా తెలుసుకోవచ్చు. దీనికి ఈ అమానిత్వం అనే పண்புని మన ఫాలో చేయంగా మనకు ఒక సుయ మర్యాద అనేది వచ్చును. దేనికి అంటే ఇప్పుడు మన ఇన్ని దినాలు ఒక బోగస్ అదాவது మనకాని ఒక కర్పణలోనేని అట్టా ఇట్టా అని గర్వపడుకుంటా ఉండాము. ఇది పొయ్యేప్పుడు నాకు వచ్చి నా బైగా ఉండే మర్యాద కూడును అది మన పురించుకోల. அதே மாதிரி கடைசி காலால మన వయసు అవంగా మనకు మన మనస్సు మట్టునే మనకు తుణైగా ఉండబోతుంది. అందరు దోరునే మనని తిరిగి చూడబోతనాலும் మన మనస్సు అనేది మనతో కూడానే ఉన్ను అటానేపడుగా ఆ మనస్సుని మన ఎంత అలవుగా ప్యూరిఫైడ్ పెట్టుకుంటున్నామో అంత అలవు మనకు అది వచ్చి బాగా ఇప్పుడు మనసు సచ్చిత్ ఆనందంగానే ఉండి పళగిసా ఉంటే ఆటోమేటిక్ గా ఆ టయాలో ఆ ఓల్డేజ్ అనే ఇదిలో మన ఆనందాన్ని అనుభవించచ్చు. బాగా ఆ ఆనందంగానే ఉండే ఆ తన్మై మనకు వచ్చును. దానించి మనని మదిచుతూ మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది సుయ మర్యాద అనేది వచ్చేప్పుడు అంటే దేనినే మన బోగస్ చెయ్యాల దేనినే ఇట్ట ఉంది అట్ట ఉంది నేనే పెద్ద అటనే ఏ ఫీలింగ్ లేకుండా ఆ ఉண்மைని ఉணர்ந்து అదిగానే నేను ఉండప్పుడు ఏది ఎట్టా యథార్థంగా ఉందో దీని పురించుకుని అదిగానే మన అవేప్పుడు మనకు ఈ ప్రచనలలో ఉండింతని మన విలగితువం. ఇదే మెయిన్ గెయిన్ ఇదిని ఫాలో చేసేదానికి ఏం లాస్ వచ్చునుంటే ఏం ఇழப்பு దీని నుంచి మనకు ఇదిని ఫాలో చెయ్యబోతే ఈ అమానిత్వం అనే గుణాన్ని ఫాలో చెయ్యబోతే ఏం ప్రచனை వచ్చునుంటే మనకు పణివు అనేది ఉండదు. మనకు ఒక అడక్కం పణివు అనేది ఉంటేనే మనకు ఒకరితో శిష్యంగా ఉండి చదివే ఆ ఫీలింగ్ తా ఉన్ను. లేకపోతే ఏది ఉంటనాలు మనసులో వచ్చి నాకు ఇది తెలుసునే నాకు అది తెలుసును అనే ఆ ఎన్నం మననే ఉయర్వుగా ఎంచేప్పుడు ఆ పణివు అడకం అనేది ఉండదు. ఆ శిష్యత్వాన్ని మన ఎళందితుము. దానించి అది ఒక పెద్ద బాధిపోతుంది. దానించి మనం ఏం చేయాల ఈ వినయాన్ని మన పణివుని ఊహపోడుదుని మన ఇళందిరాకూడదు. దానించి అమానిత్వం అనేదిని మన కండిపా ఫాలో చెయ్యాల. అనగా ఈ గర్వం వచ్చి ఎట్టా వచ్చునంటే ఆ అభిమానాన్ని శరీర అభిమానాన్ని வளர்த்தேட்டோன்னு அதாவது அது வச்சு தம்பித்துவங்க மாறணும். దంభిత్వం అనేది మన తిరిగి அடுத்ததில்லோ சூடபையமும் அதம்பித்துவம் అనేది அடுத்தது. அதாவது మనసులో మొట్ట ఉయర్వుగా ఎంచుతాము. అనగా అది పూరా బయట చెప్పిందిగా ఆరంభించుతాము. మననే మన తర్పరిమై మాట్లాడిందిగా ఆరంభించుతాము. మొట్ట మనసులో ఉయర్వుగా ఎంచుతాము. அடுத்து ఏం చేస్తాము దాని బయట మాట్లాడిందిగా ఆరంభించుతాము. అదే దంభిత్వం అనేది.
తంబిత్వం అనేప్పటికి బయట మాట్లాడేందుకు ఆరంభించటం. ఇది మనకి ఇళపు అనేది ఏమి మొదట గర్వంగా ఉండేది, కొంచెం కొంచెంగా అది బయట అని మనస్సులో మట్టు మన గర్వపడి ఉంటాం, కొంచెం కొంచెంగాని దాన్ని బయట అని సూచిందుగా ఆరంభించదు. అది అప్పుడు అట్ట బయట సూచంగా మనకే మన బైగా ఉండే మర్యాద సకాఫును మనకి మనకు రోగ్గా ఏమి అట్ట మరింత చేసేప్పుడు మనకి బోగస్సా ఉంటాము అనేది మన వచ్చి బోగస్సానే ఉంటాము అనేది మనకు గురించి ఇప్పటికి తప్పగానే మనం ఉంటామంటే మన పైకి మనకు ఎంత మర్యాద ఉన్నది, సుయ మర్యాదని మననే ఇళందితము. అది ఒకటి. కొదవగూరు కూడా మన పైగా ఉண்மைగా మర్యాద అనేది పెట్టరు, రియల్ రెస్పెక్ట్ అనేది ఉండదు. అందరూ ఊరినా మన ముందాతి పుகழ்ந்தீசி సకాత్రే తవర వాళ్ళని వెనహాతి పోయి అవసుడు ఎట్టా మాట్లాడుతుంది చూడు అట అనేసి నవ్వి సకావతురు. దానించి ఆ சுய மரியாதை ఉండదు, బయట మనుషులని మర్యాద ఉண்மையான మర్యాద అనేది మర్యాదని మన ఇళందితం. ఇప్పుడు ఈ మనగా హోలీనెస్ ఆ నేనే వద్ద పెద్ద అటాన్సింత మన ఆ మహాన్లు ఎంచరు. ఇప్పుడు మహాన్లుடைய ఎన్నం ఎట్టా ఉన్నంటే దానికి ఇంగ్లీష్ లో ఒక ప్రావర్బ్ చెబుతారు, హోలీనెస్ ఈజ్ అన్సెల్ఫ్ అవేర్. అన్సెల్ఫ్ అవేర్ అంటే సెల్ఫ్ అవేర్ అంటే మనకి స్వయంగా అది ఉనర్దతూ అని అర్థం. వీళ్ళు వచ్చి ఇప్పుడు మహాన్లు అందరూ నే మహాన్ అటానిసి ఒక్కరు ఎంచేదే దొరకదు, ఎంచరు వాళ్ళు. దేనింటే వాళ్ళకి తెలుసును అన్ని దేవుடைய విభూది అన్ని ఒకటే అనేది వాళ్ళకి తెలుసును. దానించి వాళ్ళు దాని వచ్చి ఒక పొరుటుగానే ఎంచదు. నే మహాన్ అటానిసింట వాళ్ళకి ఆ ఫీలింగే వాళ్ళకి ఉండదు. అదే ఇదిలో హోలీనెస్ ఈజ్ అన్సెల్ఫ్ అవేర్. అన్సెల్ఫ్ అవేర్ అంటే స్వయంగా వాళ్ళు వచ్చి నే మహాన్ అటానిసింట వాళ్ళు ఎంచరు. వాళ్ళ ఫీలింగ్ అన్ని నేను ఇంకొకరిని అందరినీ సమంగా ఎంచే ఆ సమదర్శనాలనే ఉంటారు. అట్ట ఉండేదానిచ్చే వాళ్ళని మహాన్ చెప్పేమో, మననే వాళ్ళని మహాన్ చెప్పేమే తవర ఆ మహాన్లకి వాళ్ళుடைய ఎన్నం ఎట్టా ఉండుంటే వాళ్ళు అందరినీ సమంగా ఇచ్చేది ఆ సమదర్శనాలని వాళ్ళ మనసు ఉండే తవర నే ఉయర్వుగా ఉండాను వీళ్ళకున్నా నే ఎంతో తెలిసిన వాడి అనే ఆ ఫీలింగ్ తో వాళ్ళకి ఉండదు. అట్ట ఉంటే వాళ్ళు మహాన్ లేదు యాక్చువల్గా. దానిని మన గురించుకోలే. గర్వం అనేది వచ్చి ఉண்மைగా మన ఏం తెలుసుకోవాలనో దాన్ని తెలివిగా తెలుసుకున్నా ఉంటే దానిలో గర్వం రాదు. మన అరకొరిగా తెలుసుకుంటేనే అక్కడ వచ్చి గర్వం ఇటదింత పెరుమై దింత అని ఎప్పుడు వస్తుంది. అరకొరిగా తెలుసుకునేప్పుడుగే క్లియర్ గా ఒకటిని పెట్టి బాగా తెలివిగా పురించుకున్నా ఉంటే దానిలో వచ్చి గర్వం రాదు. దాని వచ్చి మన బాగా పురించుకునేప్పుడు దాని పట్టి అందరితో షేర్ చేసుకోలే, దాన్ని పகிர்ந்துకోలేని ఎంచుతువే తవర దాని వచ్చి గర్వపడము. నాకు ఇంత మారి ఒక ఇది ఉంది అనే దీనికి గర్వపడము. అది వద్దే ముఖ్యం. ఇత మన అమానిత్వం ఉంటే ఏమవును అంటే మనని చుట్టుకుని ఒక పొయ్యాన ఉలహాని మననేది ఉరువాకితు మన తప్పుగా మననే ఉయర్వుగా చెప్పంగా బయట కూడా వాళ్ళిట్ట వీళ్ళిట్ట అన్ని తప్పుగా ఒక మననేని ఒక తప్పైన ఉలహాని మననే క్రియేట్ చేస్తూ దానికి ఆ సూழ்நிலைని వేరే మారిస్తూ ఇదింత లేకుండా ఉండాలంటే మన అమానిత్వాలో ఉండాలి. దీనికి ఉపాయం ఏమి అంటే అన్నినేని ఈశ్వర విభూతిగా మన చూడాలి. మనం చూసింటాము ఇక 10వ అధ్యాయాలో ఏది మంచి గుణాలు ఉంటున్నాலும் అది పూరానేని దేవుడిదే నాయిదే అటనిసి తెలుసుకో అటనిసి కృష్ణుడు చెప్పినారు. అది మరి మనకు ఇప్పుడు ఈ ఉయర్వుగా మననే మన ఉయర్వుగా ఎంచేదాన్ని
అన్నినేని ఈశ్వరునుடைய విభూతియ ఏకపట్ట ఫ్యాక్టర్స్ సేరిందే అటనిసిందా మన చూసిండాము. అన్ని ఒక ఆర్డర్లీగా నడిసేప్పుడు ఈ ఈ సూழ்நிலை ఉండిందా నుంచి మనకు ఈ గుణాలు వచ్చిందే తవిర మనగా మన దాన్ని ఉరువాకలేదు అనే దాన్ని మన పురించుకోలే. అన్ని సూழ்நிலைని అట్ట ఒగ్గి వచ్చేప్పటికే ఈ ఒక గుణం మనకు వచ్చింది అనే దాన్ని మన పురించుకు అక్కడ செயல்பడాలే తవిర అది వచ్చి నా భావం అటానిసి నా గుణం అటానిసి అక్కడ నాక ఉయర్వుగా ఎంచుకునేది వచ్చి అర్థలేనిది అనే దాన్ని మన పురించుకోలే. ఇదే మన మెయిన్ గా ఏ తావులో మనకు ఈ మానిత్వం అవుతుందో అప్పుడు పూర ఇది అన్ని నేను ఈశ్వర విభూతి అటానిసి ఎంచిందుకు మనకు తెలాలే. அடுத்த ரெண்டாவது వచ్చి అన్ని నేని అనిత్యం అన్ని నేని ఇది వచ్చి అనిత్యత్వ బుద్ధి. அதாவது அன்னினேனி நிலையற்றது అనే దానిని మన జ్ఞానం వచ్చి మన జ్ఞానాన్ని పற்றி ఓరளவு పురించుకుందుకు ఆరంభించేప్పటికి ఆ నిలయற்ற తన్మై మనకు ఒక గుణం వచ్చిందిట ధనం ఆ సౌందర్యం అన్ని ఉన్నది అంటే అది ఇంత ఎన్ని దినాలకు ఒక పీరియడ్ ఆఫ్ ఒక కాలంలో అది వచ్చును పోను అది నిలయற்றது అనే దాన్ని మన పురించుకోలే. ఆ ఉపాయం మూలంగా కూడా దీని వచ్చి మన నీకు రావచ్చు. అనకు ఇంకొకటి వచ్చి మన కంపేర్ చేసేది ఉండకూడదు. ఇంకొకరిని మన ఈత కంపేర్ చేసేప్పటికే మానిత్వం ఎప్పుడు అవుతుంది నే ఇంకొకరితో నన్ను కంపేర్ చేసుకుంటున్నా అట్ట కంపేర్ చేయంగా ఒప్పిట్టు చూసేను నాకుని వాళ్ళకుని ఎంత సెల్వం ఉంది అనే దాన్ని ఒప్పిట్టు చూసే ఇప్పుడు నే వాళ్ళకి నా సెల్వందన్ అనే ఒక ఇరుమాపు అవుతుంది. అట ఒప్పిట్టు దిల్లో ఒప్పిట్టు చూడాలనో అదే చెయ్యాలనే తవర ఇట మారి దిల్లంతా ఒప్పిట్టు చూసి మనకా గర్భపడేదిలో అర్థం లేదు. దీనిని మన పురించుకోవాలి. అట ఆనవం తత్పరమేంత ఉన్నప్పటికీ మనకు దల్లో ఒక అడిక్షన్ ఎట సిగరెట్ తాగేదిలో దల్లంతా అడిక్షన్ అవుతుందో అదే మరి దిల్లోని మన అడిక్ట్ అవిరాకూడదు. ఒక దూరన ఒక రెండు గురు బాగా చెప్పేవు అట్టాని చెప్తారు అంటే ఆ పుగళ్ళలో మన అడిమే వీరాకూడదు. అదింతా ఒక కాసన్ గా మన ఎత్తుకోలే. ఇదింతా ఒకటినే లేదు అనే దాన్ని తిరిగి మన మనసుకి జ్ఞాపం చేసుకోవాలి. అనగా ఇట్ట మరి ఒక దిల్లో మార్చుకున్నా ఉంటే ఒక అడిక్షన్ లో మార్చుకుంటే ఏమవును మనసు ఆ డెల్యూషన్ ఆ మది మయక్కం అనేది అవసరం. నాకు క్లియర్ వివేక బుద్ధి అనే దానిని మన ఎళందితం అది అన్ని నేని దేవుడుடைய గ్లోరీ అనే దాన్ని మరిసిపోతాం. అప్పుడు మనకు ఆ భక్తి అనే ఆ భావం కూడా మారిపోతుంది. దాని నుంచి ఇది ఇంత క్లియర్ మన తిరిగి ఎంచి చూడాలి. మనకు ఒక ప్రశ్నే మనక ఆ మానిత్వం అనేది గర్భం అనేది వచ్చేప్పటికి ఇది ఒకటినే లేదు ఇది అన్ని నేని దేవుడి విభూతి అనే దాన్ని తిరిగి ఎంచి చూడాలి. అనగా సాదిశయత్వం అతిశయత్వం సా అతిశయత్వం అటంటే ఏమర్థం అంటే అన్ని విషయాలకి ఇంకా ఇంప్రూవ్ చేసేందుకు ఒక ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఒక లాంగ్ జంప్ దూకేండు అంటే అది ఒక పాయింట్ కు దూకేంటంటే அடுத்த గిన్నెస్ రికార్డ్ లో ఇంకా அடுத்த వాండు వచ్చేప్పటికి ఇంకా పైగా వాండు దూకితున్నాడు. అదే మరి ఒక్కొక్క విషయాల్లోని దాన్ని ఇంప్రూవ్ చేసేదాన్ని దాన్ని ఇంకా బెటర్ గా చేసేదాన్ని బాగా చేసేదానికి మనుషులు వస్తానే ఉంటారు. అట్టానేప్పుడు మనని నేనే పెద్ద అని చెప్పేదానికి అక్కడ అర్థమే లేదు. ఇంకా அடுத்தடுத்து మనుషులు రానే చేతురు వాళ్ళకి మనకునా ఇంకా బాగా దాన్ని చెయ్యనే చేతురు. అటానేప్పుడు మన చేసేది వచ్చి ఒక పెద్ద విషయం లేదు. అతిశయత్వం అంటే ఒక అయ్యో ఎంత బాగా చేసిండారు అనేది సాధిశయత్వం అంటే ఇంకా దానిలో వచ్చి ఇంకా బెటర్ గా చేసేవాళ్ళు అర్థం. ఇంకా బాగా ఇంప్రూవ్డ్ గా చేసేవాళ్ళు మనుషులు వచ్చి அடுத்தடுத்து వస్తానే ఉంటారు. దాని మన ఏతునే మనసుకు ఏతునే తన్మై రావాలే. ఏతుకునే తన్మై వచ్చింది అంటేనే మనకు ఉండే గర్వాన్ని మన పురించుకుంటూ వెళ్ళవును. మొదట
నాకు గర్వం ఉందా లేదా అనేసి మనకు తెలాంటుంది. మనం ఏమించేమో నాకు ఒక్కటినే నా అట్టంతా నేను గర్వపడేదే లేదా, నాకంత అట్ట గుణంత లేదు అట్ట అంటూ అట్ట ఎంచేదే ఒక గర్వంగా వస్తును అనేట్టుగా స్వామి చెప్పినారు. ఒక్కొక్క ఏ ఎన్నం కూడా మన సాధారణంగా ఎంచే ఎన్నం కూడా మనకు ఒక గర్వంగా మారిందుకు ఛాన్సెస్ ఉంది. అటానేప్పుడు మన అవేర్నెస్ తో విలుపుతోని దాని ఏ విధాలోని మన ఆ గుణాలకి అడిక్ట్ అవ్వకుండా మనసుని చూసుకోలే. ఇదే మొదటి మెయిన్ అమానిత్వం అనేది ఉద్దే ముఖ్యమైన గుణం. ఈ గర్వం రోగ మనసులో ఆ ఎన్నాలో ఏ దిల్లోని ఒక అభిమానం పట్రో ఉన్నదింటే ఆటోమేటిక్ గా అది మానిత్వానికి గర్వానికి లీడ్ చేసి ఎత్సకాఫోను దానిచ్చి వద్ద కేర్ఫుల్ గా దీన్ని మన క్లీన్ చేసుకోలే. సరే, ఇది మొదటి పాయింట్. அடுத்தது వచ్చి దంభిత్వం. అదంభిత్వం అనేది ఇక్కడ ముఖ్యమైనది. దానిలో దంభిత్వాన్ని పట్టి మనం చూసినామంటే దానికి ఆపోజిట్ క్వాలిటీని మన ఎత్తుకొచ్చుకోవాలి అని అర్థం. అదాவது మానిత్వం చూసాము. ఇంకా ఆ మానిత్వం వచ్చి మనస్సులో మన ఎంచే ఉయర్వు. దంభిత్వం అంటే దాని బయట సూచితులు, అదాவது తర్పుగழ்ச்சி మాట్లాడేది. మొదట వచ్చి బయట సుంచేది లేదు, మనసులోనే తనని ఉయర్వుగా ఎంచుకునేది. దీనిలో వచ్చి అన్నిని మన బయట సుంచేము. వేష భాష క్రియాభిహి స్వధర్మ ప్రకటీకరణం. ప్రకటీకరణం అంటే வெளிப்படுத்தేది అని అర్థం. వేష అంటే మన వేషం మూలంగా, అదాவது నిండ సొమ్ములు వేసుకునేది, నేనే ఎంతో ఇదిగా ఉండేది, నావుடைய సొమ్ములు నేను ఎక్కడెక్కడో ఉండి ఇదిగా తీసినది, నా మాది ఉన్నా అటానేసి బయట సూంచుకునేది. అందరు రోడ్ల పోతే అందరు తిరిగి చూసేట్టుగా మనని పెట్టుకునేది. దానికి స్వామి ఏమి హెడ్ టర్నర్, అదాவது తలని తిప్పి చూసేట అట్ట వచ్చి వాళ్ళుடைய தன்மை ఎట్టా ఉన్నంటేట ఎక్కడ పోతున్నాலும் ఏం పోతున్నాலும் వాళ్ళే సెంటర్ ఆఫ్ అటెన్షన్ గా ఉండాలి అటని ఎంచుతురుంట. ఒక్క తాము పోతే వాళ్ళని పట్టియే మాట్లాడాలి, వాళ్ళని పట్టియే అట్ట ఉండట్టుగా వాళ్ళుடைய బిహేవియర్ అన్ని ఉండుంట. వేష భాష అంటే మాట్లాడేది, క్రియ అంటే செயல். వాళ్ళ వేషం అటనే ఉన్ను, భాషை అటనే ఉన్ను. క్రియ అంటే செயல், భాష అంటే మాట్లాడేది, క్రియ అంటే செயல். అన్ని నేని స్వధర్మ ప్రకటీకరణం. స్వధర్మ అంటే ధర్మ అంటే ఇక్కడ వచ్చి ధర్మ అంటే ఈ మన ధర్మంగా ఉండేది లేదు, వాళ్ళుடைய గుణాలని ఏం వాళ్ళతో ఉందో ఆ దాని పూర బయట సుంచేది. ఆ ఉయర్వుగా వాళ్ళుగా ఎంచి పెట్టుకుంటారు. ఇక ఆ ధర్మాలని బయట, అదాவது ఇంకొకరు మనసుని తూండి ఉడిసేట్టుగా, ఇంకొకరు పొరామ పడేట్టుగా చేసి మన వెళ్ళిపడితేదిలో వాళ్ళు మన పైగా పొరామై వచ్చేట్టుగా మనం చేసుకునేది. అదిని ఒక వழிలో హింసై అటానిసి చెప్పారు. అదాவது మన వచ్చి మన ఆడంబరంగా అట్టంతా ఉండప్పుడు నా ఇట్ట ఉండా అట్ట అనిసింతని చెప్పేప్పుడు ఇంకొకరికి మన పైగా పొరామై అవుతుంది. ఆ పొరామై ఇంకొకరిని పడేట్టుగా చేసేది కూడా ఒక హింసయే అటానిసి చెప్పారు. అదే ఈ దంభిత్వం. ప్రకటీకరణం అంటే வெளிப்படுத்துதல் అని అర్థం. నేను నా గుణాలని నావుடைய వేషం మూలంగా నేను ఎట్టా డ్రెస్ వేసుకుంటున్నా, ఎట్టా నేను బిహేవ్ చేసుకుంటున్నా, ఏమి సొమ్ములు వేసుకుంటున్నా, ఇట్టా దీంతని మూలంగా దీని మూలంగా నా వేషం మూలంగా బయట ప్రకటన ఇది చేసుకుంటున్నా, வெளிப்படுத்தேను. నావుடைய గుణాలని నేను வெளிப்படுத்தேను. భాష క్రియ செயல் మూలంగాని నేను வெளிப்படுத்தேను. నేను ఒక సెంట్ వేసిందా, ఆ సెంట్ వచ్చి
అందరు ఏమి దూరు ఏమి అని అడిగే அளவுக்கு ఉండాలి. నా డ్రెస్ నా ఉடைய సొమ్ము అన్ని అందరినేని అడిగేట్టుగా ఉండాలి అట అనిసింత ఎంచేమిక నానింతానే చెప్పారు. అది ఇంత మననేని మన అట్నే బెద్ద చేసి సూంచుకునేది అది ఉండకూడదు. అదే అదంబిత్వం. మన ఉడేది వచ్చి ఎలిమ్మేగా ఉండాలి. మొదటి అమానిత్వం అనేది పణివు అడక్కం మనసులో వచ్చి ఏ విధాలోని ఆ గర్వం అనేది రాకూడదు అనేదాన్ని చెప్పినారు. వీళ్ళు అదంబిత్వం అనేది వచ్చి ఎளிமைగా ఉండి పழகாల. ఇంకోరిని పొరామె పడేట్టుగా మన ఉండకూడదు. ఇంకోరు మన పైగా పొరామె ఉండట్టుగా ఉండుకోకూడదు అనేది చెప్పారు. అనగా దీని నుంచి ఏమి లాస్ ఏమి ఇళప్పు దీని దంబిత్వాన్ని మన అదంబిత్వాన్ని మన పழకపోతే ఏం మన ఇళందేము అనేప్పుడు మన సుయమర్యాదనే మన ఇళందిత్వం. మన ఆ శిష్యత్వాన్ని ఇళందితున్నాము. పెద్దదిగా నేను అట్టా చదివినా ఇట్టా చదివినా ఒక గురువుతోనే పోయి కూండుని నేను ఇన్ని దినాలు ఇది ఇంకొకరితో ఇట్ట చదివిన అట్ట చదివిన వాళ్ళతో పోయి మన పెరుమని చెప్పుకుంటా ఉంటే వాళ్ళు ఎట్టా మనని శిష్యన్గా ఎత్తుకుంటారు. అదే అన్ని తావులోని ఒక దీనికి ఏ దీని మన చేసేందు పోతనాలు దానిలో వచ్చి మననియే మన ప్రకటనం పెద్ద ఇదిగా మాట్లాడితే ఒకరినే మనని మదించదు. ఓసుడు మాట్లాడింది వచ్చింది అట అనేసి మన తల ఎక్కడో తెలిసేప్పటికేని ఇక్కడ పరిస్థితులు దానించి ఒక ఆ విషయాల్లో తని మన పొద్దే కాసియసా ఉండుకోలే. అదే మరి మన దవం చేసేము అంటే నేను ఈ వ్రతం ఉండాను ఇది ఇంతని ఈ జపాలు చేసాను ఇన్ని మాట జపం చేసాను డైలీ అనేది ఇంతని మన బయట ఉంచుకోనే కూడదంట. దాని నుంచి వచ్చే పుణ్యం అట అని చెప్పేమి ఆ పుణ్యం దవం వచ్చి అదృష్ట బలాన్ని నిండొచ్చును అట అనేప్పుడుగా ఆ పుణ్యం పూరం మన ఈ పెరుమై చెప్పేదిలోనే అది పూర సకావనుంట. మనకి ఏమి బలం మనకి ఇయ్యాలనో దాని అది ఇయ్యదు. ఆ పెరుమై చెప్పేదిలోనే ఒక సంతోషం తగులుతుందిగా దానితో ఆ దవానుடைய పుణ్యం వచ్చి నీంగుసునుంట. దానించి ఆ పెరుమై చెప్పకుండా ఉండేముంటే మనకు వచ్చి ఈ వ్రతం ఉండాను ఈ పూజ చేసేను ఇట్టా చేతును అట్టా చేతును అని మననియే మన బయట సూంచుకున్నాముంటే మనకొచ్చి ఆ పుణ్యానియుடைய ఇది బలంలు పూరానేని ఆ పెరుమై పడేదిలోనే నీంగుసును. మన అట చెప్పకుండా ఉంటేనే తర్పరిమై లేకుండా దవాని మన బయట సూంచకుండా ఉంటేనే దాని రహస్యంగా పెట్టుకోవాలంట దవాని తని. నేను చేసే ఆ సాధనని బయట సూంచుకోకూడదు. అట రహస్యంగా మరచి పెట్టుకోగానే మనకు ఆ బలం వచ్చి ముழுமைగా తవనుట. మనం ఏం చేసాము మన తప్పులాని మరచి పెట్టుకుంటున్నాము. మన చేసే దవాళ్ళని తని నేను ఇట్టా చేతును అట్టా చేతును ఇన్ని డైలీ 1000 మట్టు జపల్సిపోతును అనగా ఈ పూజ చేతును ఆ పూజ చేతును నేను డైలీ 1 గంట సేపు పారాయణ చేతును 1 గంట సేపు ధ్యానం చేతును అట అనేసి దాని తాని భయంకరంగా ప్రకటనం వెళ్ళిపడుతుకుంటూ ఉంటా. అటంతా చేసినా ఉంటే ఆ పుణ్య బలన్ను అన్నినేని మనకి ఆ అదృష్ట బలన్ ఆ దేవుడుடைய గ్రేస్ అనేది మనకు తగులదు. మనకు ఇంకొకరు మన పైగా పొరామే చేటుగా చేస్తునే తవర అది వచ్చి పాపాన్ని లీడ్ చేస్తునే తవర ఆ పుణ్య బలాన్ని మనకు ఇయ్యదు అనేదాన్ని మన పురించుకోలే. దాని నుంచి ఎளிமைగా ఉండి పழகாలే. ఈ మన అవేశం మన చెప్పినామిక అవేశం భాష క్రియ మన అన్ని దిల్లోని ఆ ఎளிமை సింప్లిసిటీని ఫాలో చేయాలి. వార్తలలోని సరి செயల్లోని సరి అన్నిలోని ఆ సింప్లిసిటీని మన ఫాలో చేయాలి. మన చదివింటామిక కురైగూడం కూతాడుం నిరైగూడం నిరంబి వలియం అది ఒకటినే మాట్లాడదు. కురై కూడానే కూతాడును వేవాల
డబడబడి సద్దు ఉండునే దానించి మన நிறைகுடంగా ఉండి పడకాల అన్నిలోని అదృప్తి అనేప్పుడు ముழுமை అనేప్పుడు అపూర్ణత్వాలో మనం ఉండాము అనేది మన ఆ దీని చదువుతా ఉండాము. అదే మన ఆ నిలైకి మన పోతా ఉండాము అనేసి మన పురించుకునేప్పుడు ఈ తేవలేని వార్తలు అన్ని తేవలేని సంస్కారాలు అన్నిని మన నీకుంటా రావలే. ఇదే దీని నుంచి వచ్చేది. దీనికి ఉపాయం ఏమి అంటే మన தேவைக்கு పైగా పొరుల్ని చేర్చకూడదు. అపరిగ్రహ అంటే అపరిగ్రహం అంటే தேவைக்கு పైగా మన జ్ఞానిలకు ఈ ఒళ్ళేని లగ్జరీ అంట. మన వచ్చి నీడ్ నెసెసిటీ లగ్జరీ అటానిసింతాని 3 பேசிக் நீட்ஸ் நெசசிட்டி ஆனகா லக்ஸுரி அட்டாச்சு 3 கேடர்గా பொருட்கள்ని பிரிச்சிரு. அதாவது முக்கிய தேவை అన్నప్పుడు உணவு உடை இருக்க இடம் ఇదే ముఖ్య தேவை అనేది. ఇది మట్టునే వాళ్ళు ఇది చేతరే తవర కొద దేనిని వాళ్ళ ఈ ఒళ్ళుని ఈ ఉపాధిని లగ్జరీగానే ఎంచుతారంట జ్ఞానిలు. మన ఓరளவுக்கு ఆ నెసెసిటీ ఏమి தேவை అనేదాని నెసెసిటీ అనేప్పుడు ఇప్పుడు ఒక్కొక్కరుடைய మైండ్ లెవెల్ కు తగ్గట్టు మనకు ఈ నీడ్ నెసెసిటీ అనేది తాని మారుగునే అవుతుంది. ఇప్పుడు మన నుంచి ఏసీ లేకుండా కూడా ఉండింది అనేప్పుడు అది தேவைగా నెసెసిటీగా నీడ్ గా అవుతుంది. బేసిక్ నీడ్ లోనే ఏసీ కూడా వచ్చింది. కార్ లేకుండా ఉండింది అదిని మెయిన్ నీడ్ గా అవుతుంది. అవసరానికి ఒక తావుకు ఇట్ట నడిసిపోవలే అంటే కూడా అదిని వెళ్ళవదు. నేను కారు ఉంటేనే నా నుంచి బయట పోయిందోళ్ళవును అనే అళవుకు మన అన్నిని లగ్జరీని పూరా నీడ్ గా చేసుకుంటున్నాము. అది దాని తాని మన మార్చింది. మన నుంచి ఎది ఉంటనాலும் లేకపోతనాலும் మన నుంచి ఉండి పழகிంది. అదంతా ఆ ఎలిమై సింప్లిసిటీని మన చేసి పழகாలే అనగా ఈ చూసాము. ఈ ధర్మం దవం దీని ఇంతని నేను ఒక దోరుగా దానం చేసాను దోరుగునా నీ చేసాను అంటే అన్నిని మన పెద్దగా చెప్పకూడదు. అది ఇప్పుడు స్వామి అడిక్కడి దీనే చెప్తారు. కోయిల్లో ఒక ట్యూబ్ లైట్ కోయిల్కి ఇచ్చేము అంటే ఆ ట్యూబ్ లైట్ వెలిచం బయట తెలాని అలవుకు అది ఆ లైట్ లో వాళ్ళ పేరుని రాసి పెట్టితారు. ఈ ఊర్లో ఈత ఉండే వాళ్ళు వీళ్ళ కొడుకుగా ఉండే వీళ్ళు ఈ ట్యూబ్ లైట్ అన్బలిపుగా ఇచ్చారు అట అనేసి ఆ దిల్లో పెయింట్ లో రాసి పెడితే ఆ ట్యూబ్ లైట్ వేసి ఏం ప్రయోజనం? ఆ లైట్ పూరా ఆ వెలిచం దలా వచ్చింది దోవ లేకుండా సకావుతుంది. అట్టని ఆ దీని బయట మన సూంచుకునేప్పుడు ఏమవుతుంది? ఆ పుణ్య బలన్ వచ్చి దేవుడి అనుగ్రహంగా రావాల్సిన పుణ్య బలన్ ఈ తర్పరిమలోనే మనతో ఉడిసి నీంగుతుంది. అది అదృష్ట బలన్ వచ్చింది ఛాన్స్ లేకుండా సకాపను. దాని నుంచి ఆ దీనిని మన గమనం పెట్టుకోలే. అనగా அடுத்தొచ్చి ఆత్మ స్తుతి పర నింద காரிய. அதாவது தற்புகழ்ச்சி మనకాని మనని పుగழ்కోకూడదు. అట పుగழ்ండేది వచ్చి మరణానికి సమం అనేదాన్ని మన పురించుకోలే. తర్కొలకి సమం అనేదాన్ని పురించుకోలే. దీనిలో మహాభారతాలో ఒక టయాల్లో యుధిష్ఠిరర్ వచ్చి కర్ణన్ని సంపేవిందా అట అనిసి వద్దే ఈగర అన్ని అడుగుతా అంటారు. అవళ కృష్ణర్ని అతను వచ్చి వద్దు దెబ్బ పడిసారనిసి కూడారాల ఉంటారు. వాళ్ళని చూసేందుకు కృష్ణర్ని అర్జునుని ఒత్తురు కూడారానికి వచ్చేప్పుడు ఆ కర్ణని సంసవా అటనిసి వద్దేదిగా అడుగుతారు యుధిష్ఠిర ధర్మరు. అప్పుడు అర్జునుని వచ్చి ఇంకా లేదు అనేప్పుడు ధర్మருக்கு కోపొచ్చును. నీవు ఏం కాండీబం పెట్టుకుంటావు అట అనిసి వాటి కాండీబాని ఇగழ்ந்து మాట్లాడితారు. அர்ஜுனனுக்கு கோபம். அதாவது காண்டிபான் ஒரு காண்டிபான் இகழ்ந்து మాట్లాడారో వాళ్ళని సంపితును అనేట్టుతాని
అతడు ఒక శబదం ఎత్తిండ్రు. దానిచ్చి సంపాల అంటే కృష్ణుడు ఏం చెప్తారంటే వాళ్ళ నువ్వు వచ్చి విద్యాలని వచ్చి ఇకళ్ళు మాట్లాడితే నిందై నింద చేసి మాట్లాడిసావుంటే అది వచ్చి వాళ్ళని చంపినట్టుగా అర్థం అట అనేసి చెప్తారు. అదే మరి మనని పుకళ్ళు మాట్లాడుకుంటే అది మరణానికి తర్కొలైకి సమ్మంట. నువ్వే నిన్ను పుకళ్ళు మాట్లాడుకో ఆడితే నిన్ను చంపినట్టుగా అర్థం అట అనేసి అది అట ఇంత ఈ ఉపాయాలని మనం ఫాలో చేసేప్పుడు అதாவது தேவைக்கு పైగా జమాల్ని ఇదింత పొరులుగా ఉంటున్నాళ్ళు, మనుషులుగా ఉంటున్నాళ్ళు, పదవిగా ఉంటున్నాడు, ఏదిని మన తేవ ఏమి అనే దాన్ని పురించుకుని దాన్ని ఫాలో చేసేది. అనగా సింప్లిసిటీ ఎలిమేగా ఉండేది. మన చేసే ధర్మాలు దవాలు ఇదింత అని బయట సూంచుకోకుండా ఉండేది. అనగా మననేని తర్పుగొల్చి చేసుకునేది. ఇటాదింత లేకుండా ఉండప్పుడుగా మన ఓరளவுக்கு ఈ అదంబిత్వం అనే దాన్ని ఫాలో చేసేందుకు వెళ్ళవడు అనే దాన్ని చెప్పారు. మన ఇదింతని ఓరளவுக்கு స్వామి చెప్పిండారు. మీరు నేను వద్ద సింపుల్ గానే చెప్పుకొచ్చిండా, ఊరికి అవుట్ లైన్ మట్టుమే ఇచ్చాను. స్వామి ఒక్క శ్లోకానికి 9 గంటల సేపు మాట్లాడిండారు. 3 గంటల సేపు ఇంట్రొడక్షన్, 6 గంటల సేపు ఈ శ్లోకాన్ని మాట్లాడిండారు. నేను దాన్ని సురుకంగా సింపుల్ ముఖ్యమైన పాయింట్లు అని మట్టు నేను చెప్పుకొచ్చాను. మీరు దీన్ని ఫుల్ గా విన్నారంటే మీకు ఇంకా బాగా ఒక ఐడియా దొరుకును. దీని ఇంతని ఊరిగా వింటే మట్టు చాలదు, మన తిరిగి మనసులో ఏ తావులో మన వచ్చి ఇట మరింత బిహేవ్ చేసేము, మన డే టు డే లైఫ్ లో మనకి ఏ తావులో ఈ గుణాలు మనకు మాణిత్వం ఉందా, దంభిత్వం ఉందా అనేది ఇంతని మన గమనించి చూడంగానే మన வாழ்க்கையில ఒక్కొక్క సెకండ్ని మన ఎట్టా ఉండాము అనే దాన్ని మన విழிப்புணர்வுக்கு అవేర్నెస్ కి ఎత్తు వచ్చుకుంటా ఉంటేనే మన అది పురించుకుందుకు వెళ్ళవును. ఏ తావులో ఎట్టా ఉండాము అనే దాన్ని మన అది తిరిగి యోచితా ఉండాలి. అటుతనే దాని ఉடைய క్లియర్ గా మనకు పురించుకుందుకు వెళ్ళవును. అటు చూసి మనని మన కొంచెంగా కరెక్ట్ చేసుకొచ్చుకోవాలి. అది వద్దే ముఖ్యం. సరే, அடுத்து అహింస వచ్చి టైం అయింది. దానికి அடுத்த క్లాస్ లో కూడా చూద్దాం. దీంతో అదంబిత్వం, అమానిత్వం, అదంబిత్వం దీని తిరిగి మన మనసులో తిరిగి చూడాల. ఏ నుంచి దీని ముఖ్యంగా చెప్పారు, ఏమి ఎளிமைగా సింపుల్ గా ఉండకపోతే మన వాటి మనకి బాగుంది, సెలవు ఉంది, మనం అనుభవించేము, దేని దాన్ని బయట సూంచకూడదు అటాంటింత నింద కేள்விలు మనసులో రావచ్చు. అట మారి వచ్చేప్పుడు మన వచ్చి దీని నుంచి ఇంకొకరు ఎటా బాధించుతుంది అనేది మన గమనించి చూసేప్పుడుగే మనకు దాని ఉடைய నెగటివిటీ పురించడం. మన నాకుంది నేను అనుభవించాను అట అని చెప్పేప్పుడు దాని బొద్దే ప్రకటన పడతకుండా ఎట్టా సింపుల్ గా దాన్ని చెయ్యచ్చు అనే దానిని మనం పురించుకుని దాన్ని చేసినామంటే మనకు మంచిది. కొదవ మన చుట్టుండే వాళ్ళకుని దానించి మంచిది. ఆ వాళ్ళకుని ఆ పొరామే అనే గుణాలంతా రాకుండా ఉండిందుకు అది హెల్ప్ చేస్తుంది. అది ఇంత మన వద్దే గమనాల్లో పెట్టుకోవాలి. మనం వచ్చి మనని మట్టునే చూసేము సెల్ఫిష్నెస్ గా మన నే ఎట్టా ఉండా అది మట్టు సాను నించేము. అది మట్టు చాలదు. మనవుடைய బిహేవియర్ నుంచి మన చుట్టూ ఉండే వాళ్ళకి ఏం ప్రచనలు అవుతుంది అనేది కూడా గమనించాలి. ఆ సెన్సిటివిటీ ఆ మనసులో వచ్చి ఆ సూక్ష్మతన్మై రాగానే మనకు వచ్చి ఇంకా దాని పట్ల బాగా ఒక ఆ క్లారిటీ వచ్చిన ఆ తెలివి ఒక్కొక్క గుణానికి ఆ తెలివి అనేది రావాల అంటే మన అన్ని ఈ ఒక్కొక్క గుణాన్ని తిరిగి ఎంచి చూడాలి. ఊరికి ఒక మాట చదివేదాంతో ఉండకూడదు. తిరిగి ఆ గుణాన్ని పట్టి ఎంచి చూడాలి. మనకి ఎట్టా ఉంది ఇది అన్ని నేని ఇంకొకరికి ఈ గుణం ఎట్టా ఉంది అనే దానికి లేదు.
మనకు ఆ గుణం ఎట్టా ఉంది, దాని నుంచి మనకు ఎంత ప్రయోజనపడను, ఆ మాణిత్వం లేకుండా అమానిత్వంగా ఉంటే అదంబిత్వంగా ఉండప్పటికి ఏమి ప్రయోజనం మనకు వస్తుంది, ఏమి అది లేకుండా ఉంటే, అది పిన్పట్టకుండా ఉంటే ఏమి ఇళందేమో అనేది అని మన కన్కూడుగా మన అనుభవాలు మన అనుభవించంగానే దాన్ని క్లియరా புரிஞ்சுக்கோங்கானே మనకు దానిயுடைய మదిప్పు మొట్ట పురింజిందిగా ఆరంభించును. ఆనకనే దాన్ని అభ్యాసం చేయాలనే మనకు తోంచును. దాని నుంచి దాన్ని గమనంగా చూసి పలకాలే. దీంతో నేడు ముడుచుకుంటా.